కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న 6 డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై ట్యాంకర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న 6 డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై ట్యాంకర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న 6 డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై ట్యాంకర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కరీంనగర్ నుండి వరంగల్ వెళ్లే రహదారిలో ఈ తాడికల్ అనే గ్రామం ఉంటుంది. ఈ హైవేస్ ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రమాదకరమైన మూల మలుపులు 2 నుండి 3 వరకు ఉన్నాయి. సో గతంలోనూ అనేక ప్రమాదాలు ఈ ప్రాంతాల్లో జరిగాయి. ఓవర్లోడ్ తో వచ్చిన వాహనాలు కావచ్చు, ఓవర్ స్పీడ్ తో వచ్చినటువంటి వాహనాలు టర్నింగ్ అయ్యే సమయంలో దూసుకెళ్లినటువంటి సంఘటనలు, యాక్సిడెంట్ జరిగినటువంటి సంఘటనలు జరిగాయి. అటువంటి మరో ఘటన మళ్ళీ జరిగింది. ఇక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్, డీజిల్ తో వెళ్తున్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి అక్కడ రోడ్డు పక్కన నిలిచినటువంటి వ్యక్తుల మీదకి దూసుకెళ్ళింది. ఈ వంకాయగూడెం వద్ద ఉన్నటువంటి ఓ వ్యక్తిని ఢీకొట్టి అదే స్పీడ్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి మరో 5 వ్యక్తులపై నుండి పై బోల్టా పడింది. దీంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఇక్కడ గాయపడినటువంటి ఇతరులు పూర్తిగా కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా అక్కడికి చేరుకొని వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం 108 కి అలాగే 104 కి కాల్ చేయడం జరిగింది. వెంటనే వచ్చినటువంటి పోలీసులు కూడా సమీప ఏరియా ఆసుపత్రికి వారిని తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఇప్పటికీ కూడా విషమంగానే ఉంది. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే గతంలో ఎన్నిసార్లు ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం, అలాగే మూలములపై ఎటువంటి ప్రమాద హెచ్చరికలు పెట్టకపోవడంతో ఇలా రిపీటెడ్ గా సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.